మ్యాటర్ దున్నేసాం, హ్యాట్రిక్ విజయాలు సాధించాం. సీజన్ 12లో తెలుగు టైటన్స్ తన 3వ విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. అండ్ ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ అయితే ఫుల్ అండ్ టీమ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. అండ్ అఫెన్స్లోను డిఫెన్స్లోను చెలరేగిందనే చెప్పాలి. అండ్ ఈ రోజు మ్యాచ్లో తెలుగు టైటన్స్ అయితే ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసింది, ముంబై మీద ఎంత సునాయాసంగా గెలిచింది అనేది మనం ఇవాల్టి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గెలిచిన తర్వాత మనం ఏ పాయింట్స్ టేబుల్లో మనం ఎన్నో పొజిషన్లో ఉన్నామో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కిందన కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మన తెలుగు టైటన్స్ అయితే డామినేషన్ చూపించింది యూ ముంబై మీద. అండ్ యూ ముంబై మీద స్ట్రాంగ్ టీం మీద కూడా మన తెలుగు టైటన్స్ అయితే డామినేషన్ చూపించింది. అండ్ ఈ మ్యాచ్లో ఎక్స్పెషల్లీ చెప్పాలంటే భరత్ హుడా చెలరేగి ఆడాడని చెప్పొచ్చు. అండ్ భరత్ హుడా అయితే రన్నింగ్ చేస్తూనే ఈజీగా పాయింట్స్ అయితే తీసుకువస్తూ ఉన్నాడు. ఎందుకంటే రన్నింగ్ చేస్తున్న సమయంలో యూ ముంబై డిఫెన్స్ అతను చూసి భయపడి ఈజీగా పాయింట్స్ అయితే సమర్పించుకున్నారు. ఇక అఫెన్స్లో మనకైతే భరత్ హుడా అయితే సూపర్ టెన్నిస్ సాధించాడు. ఒక ట్యాకిల్ పాయింట్ 12 రైట్ పాయింట్లు అయితే సాధించాడు. చాలామంది సీజన్కి ముందు భరత్ హుడా ఎందుకు మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేడు, అసలు ఎందుకు ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయని చాలామంది ట్రోలర్స్ కావచ్చు, మేమర్స్ కావచ్చు, కొంతమంది ఫ్యాన్స్ కావచ్చు అభిప్రాయపడ్డారు. బట్ భరత్ హుడా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే తెలుగు టైటన్స్లో ఆ విధమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ పవన్ శరవత్ లేని లోటు అయితే క్లియర్గా కనిపిస్తుంది అనుకున్నాం. బట్ ఏంటంటే పవన్ శరవత్ లేని లోటు మన తెలుగు టైటన్స్లో కనిపించట్లేదు. అండ్ భరత్ కూడా అయితే సింపుల్గా పాయింట్స్ అయితే తీసుకొస్తున్నాడు. అండ్ విజయ్ మాలిక్ కూడా తన స్థాయిలో తనైతే పర్ఫార్మెన్స్ చేశాడు, క్యాప్టెన్ ఇన్నింగ్స్లో ఆడాడు. అండ్ చేతన్ సాహు కూడా మంచి ఇంపాక్ట్ అయితే చూపించాడు. అండ్ చేతన్ సాహు ఇప్పుడు రైడరా ఆల్రౌండరా అనేది చాలామందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే చేతన్ సాహు ట్యాకిల్స్ కూడా ఈజీగా వేస్తూ ఉన్నాడు. అండ్ పెద్ద రైడర్స్ని కూడా ఈజీగా ట్యాకిల్ వేస్తున్నాడు చేతన్ సాహు అయితే. అండ్ చేతన్ సాహు లాంటి ఆల్రౌండర్ మనకి దొరకడం చాలా మంచి గర్వకారణం అని చెప్పాలి. చేతన్ సాహు ఎక్స్పెషల్లీ రైడర్, బట్ ఏంటంటే డిఫెన్స్లో కూడా తన స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. అండ్ డిఫెన్స్లో చూసుకున్నట్లయితే అంకిత్ జగ్నాన్ కావచ్చు, శుభం షిండే కావచ్చు, అవి దుహాన్ కావచ్చు, అండ్ అజిత్ పవార్ కావచ్చు, అందరూ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ముంబై రైడర్స్ కూడా ఊపిరి ఆడకుండా చేశారు మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ అయితే. అండ్ అజిత్ చౌహాన్ లాంటి ప్లేయర్ని తెలుగు టైటన్స్ మీద మనకైతే పెట్టలేదు యూ ముంబై, ఎందుకంటే ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయని. అండ్ అజిత్ చౌహాన్ని రిస్క్ లేకుండా మనకి ఉంచుకోవాలని అజిత్ చౌహాన్ని టాప్ 7లో ఉంచలేదు మన యూ ముంబై అయితే. బట్ ఏంటంటే సునీల్ ఉన్నాడు కదా బ్రో, సునీల్ క్యాప్టెన్సీ చాలా బాగా చేస్తాడే అనుకుంటే సునీల్ కూడా ఇక్కడైతే తేలిపోయాడు అని చెప్పొచ్చు. యూ ముంబై ఎక్కడ కూడా మనకైతే డామినేషన్ అయితే చూపించలేదు. మన తెలుగు టైటన్స్ ఫస్ట్ నుండి కూడా ఈజీగా ఆల్అవుట్స్ చేస్తూ అండ్ డిఫెన్స్లోను అఫెన్స్లోను మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఫస్ట్ హాఫ్లో కూడా చాలా మంచి లీడ్కి అయితే వెళ్ళింది. బట్ ఏంటంటే ఎక్కడో చిన్న ల్యాకింగ్, తెలుగు టైటన్స్ కావాలని పాయింట్స్ అయితే సమర్పించుకున్నారు లాస్ట్ మినిట్లో. అండ్ ముంబై మీద ఇంకా ఎక్కువ పాయింట్స్తో గెలవాల్సింది. బట్ ఏంటంటే 8 పాయింట్ల లీడ్తోనే మన తెలుగు టైటన్స్ గెలిచింది. అండ్ ఈజీగా పాయింట్స్ అయితే ఇచ్చేశారు, ఎందుకంటే మనకి ఇంకా ఎక్కువ లీడ్ ఉంది కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో పాయింట్స్ అయితే సమర్పించుకున్నారు. బట్ ఏంటంటే మన తెలుగు టైటన్స్ కొంచెం అది తగ్గించుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోకుండా సింపుల్గా కంట్రోల్గా ఆడాలి. అండ్ ఆ లీడ్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అండ్ లీడ్ని కంట్రోల్ చేసుకుంటే టాప్లో ఉండే అవకాశం ఉంటుంది మన తెలుగు టైటన్స్కి అయితే. అండ్ ఈ లీడ్ అనేది ఎంతగానో ముఖ్యమవుతుంది మన తెలుగు టైటన్స్కి అయితే. అండ్ లీడ్లో ఉన్నప్పుడు కూడా మనకైతే ఈజీగా పాయింట్స్ ఇవ్వకుండా టఫ్గా ఉంచాలి మ్యాచ్ని అనేది. వాళ్ళ మీద ప్రెజర్ పెట్టాలి, మన వాళ్ళు ప్రెజర్ ఫీల్ అవ్వకూడదు. బట్ ఏంటంటే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయని మనకైతే ఓవర్ కాన్ఫిడెన్స్తో పాయింట్స్ అయితే సమర్పించుకున్నారు యూ ముంబై మీద మన తెలుగు టైటన్స్ టీం అయితే. అండ్ డిఫెన్స్లోనూ అఫెన్స్లోనూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది, మీరు చూసారు లైవ్లో మ్యాచ్ అయితే. అండ్ మీకు ఏ విధంగా అనిపించిందో భరత్ కూడా పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఓవర్ మాస్ అని చెప్పాలి. అండ్ ఒకప్పుడు బెంగళూరు బుల్స్లో ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మన తెలుగు టైటన్స్లో అదే విధమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే సీజన్ ముందుగానే చెప్పబోతున్నాను, మన తెలుగు టైటన్స్ అయితే ఈసారి అయితే కప్పు కొట్టబోతుంది. ఎందుకంటున్నావు బ్రో ఇలా అంటున్నావు అంటే మనకి టఫ్ ఇచ్చే టీం ఏ టీం కూడా కనిపించట్లేదు. బెంగాల్ వారిస్ని కొట్టాం, అండ్ యూ ముంబై అంటే స్ట్రాంగ్ టీంని కొట్టాం, జైపూర్ పింక్ ప్యాంథర్స్ని కూడా కొట్టాం. అండ్ మొదటి 2 మ్యాచ్లు కూడా గెలవాల్సిందే. బట్ ఏంటంటే మనకి లక్ ఫేవర్ చేయకపోవడం వల్ల ఓడిపోయాం. బట్ ఏంటంటే మనకి ఎక్కడ కూడా టఫ్ ఇచ్చే టీం అయితే కనిపించట్లేదు. మనకి ఎంతో కొంత టఫ్ ఇచ్చే టీం పునేరి పల్టన్స్. అండ్ పునేరి పల్టన్స్ మీద మనకి 13వ తారీఖున మ్యాచ్ ఉంది. అండ్ ఆ మ్యాచ్లో గనక మన తెలుగు టైటన్స్ గెలిస్తే గనక ఈజీగా కప్పు కొడుతుంది ఈ సీజన్లో. అండ్ ఈ మాటలు రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్
టైటన్స్ అయితే ఈ సీజన్లో కప్పు కొట్టబోతుంది. అండ్ నేను కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను, కిషన్ కుమార్ సార్ కూడా మనకైతే తెలుగు టైటన్స్ అయితే ఈసారి ఛాంపియన్ టీంలో ఆడబోతుంది, ఒక ఛాంపియన్ చూడబోతున్నారని కిషన్ కుమార్ సార్ కూడా చెప్పడం జరిగింది. అండ్ యూ ముంబై మీద అయితే అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ అయితే మన తెలుగు టైటన్స్ అయితే చూపించింది. క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ మనకైతే విజయ్ మాలిక్ ఆడాడు. అండ్ రైటింగ్లో చూసుకున్నట్టయితే భరత్ కూడా చంపేశాడని చెప్పొచ్చు. చేతన్ సాహు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో చింపేశాడని చెప్పొచ్చు. ఇక డిఫెన్స్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అంకిత్ జగ్నాలకు కూడా మనకైతే మన సీనియారిటీ పెరగడంతో మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా పెరిగాయి. మనకైతే వేస్ట్ ట్యాకిల్స్ ఎక్కువ చేయకుండా మంచిగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అంకిత్ జగ్నాల్. అండ్ శుభం షిండే కొంచెం తొందరపడ్డాడు, ఎందుకంటే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కదా మనకి, ఇంకా మ్యాచ్ని ఇంకా ఎక్కువ లీడ్తో ఉందామని శుభం షిండే అక్కడక్కడ తొందరపడడం వల్ల వాళ్ళకైతే పాయింట్స్ అయితే వెళ్ళాయి. బట్ ఏంటంటే మన తెలుగు టైటన్స్ ఓవరాల్గా స్ట్రాంగ్ టీంలా కనిపిస్తుంది. డిఫెన్స్లోను అఫెన్స్లోను మొదటి 2 మ్యాచ్లు గెలవాల్సిందే. బట్ ఏంటంటే ఎక్కడో లక్ ఫేవర్ చేయకపోవడం వల్ల గెలవలేకపోయింది. ఇప్పటివరకు మన తెలుగు టైటన్స్ ఆడిన 5 మ్యాచ్ల్లో కూడా మన తెలుగు టైటన్స్ అయితే 3 మ్యాచ్లు సాధించి 3 మ్యాచ్లు విజయం సాధించి ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో 3rd ప్లేస్లో ఉంది. ఏ టీం కూడా మన తెలుగు టైటన్స్కి మనకి పోటీ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపించట్లేదు. మరి మీరు అనుకుంటున్నారో తెలుగు టైటన్స్ పోటీ వచ్చే టీం ఏంటో ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఖచ్చితంగా ఈ సీజన్లో ఛాంపియన్ అవ్వబోతున్నాం. అండ్ ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే ఛాంపియన్ అవ్వబోతుంది. ముంబై లాంటి స్ట్రాంగ్ టీంనే మన తెలుగు టైటన్స్ అయితే కొట్టింది కాబట్టి ఇంకా కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి కావచ్చు, టీంకి కావచ్చు. ఖచ్చితంగా ఈ సీజన్లో ఛాంపియన్ అవ్వబోతున్నాం. నా మాటలు అయితే రాసి పెట్టుకోండి. మరి మీరు అనుకుంటున్నారు వీడియో కామెంట్ చేయండి. వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలపండి. తెలుగు టైటన్స్ టీం మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఈ విజయంతో మన తెలుగు టైటన్స్ అయితే 3rd ప్లేస్లోకి వెళ్ళింది పాయింట్స్ టేబుల్లో చూసుకున్నట్లయితే. ఇంకా విజయాలు సాధించాలి, ఇదే విన్నింగ్ ట్రాక్లో కొనసాగించాలి మన తెలుగు టైటన్స్ అనుకుంటూ అండ్ వీడియోని అయితే ముగిద్దాం. అండ్ కబడ్డీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే మన ఛానల్లో డైలీ ఫాలో అవుతూ ఉండండి గైస్. మీరు కరెక్ట్ ఛానల్కే వచ్చారు. అండ్ ఎప్పటికప్పుడు వీడియోస్ రివ్యూస్ కావచ్చు, ప్రివ్యూస్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, ఎప్పటికప్పుడు అయితే ప్రొవైడ్ చేస్తాను మీకైతే. అండ్ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఏడిపి సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.